వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిక్షనరీ గురించి చూద్దాం. ముందు వీడియోలో మనం ఆల్రెడీ సెట్స్ గురించి కవర్ చేసాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే డిక్షనరీ అన్నమాట. ఫ్రెండ్స్, అసలు డిక్షనరీ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన డేటా స్ట్రక్చర్స్. మనం టపుల్ నేర్చుకున్నాం, సెట్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు డిక్షనరీ. అసలు యాక్చువల్గా ఈ డిక్షనరీ అంటే ఏంటంటే ఇది కూడా స్టోర్ చేసుకోవడానికి మనం వాడుతాం. కానీ ఇందులో ఏంటి డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే కీ వాల్యూ పెయిర్స్ ద్వారా డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ అని ఒకరు ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్ ఏంటుంటుంది, స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫ్లవర్ బ్రేస్ ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం రాస్తాం. స్టూడెంట్కి ఏంటంటే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కార్తిక్ అని ఇచ్చాను, అయిపోగానే కామా, మళ్ళీ ఏజ్ అని ఈ విధంగా ఇచ్చాను. ఏజ్ ఒక 18 అని పెట్టుకుందాం. అండ్ అలాగే స్టూడెంట్ యొక్క సిటీ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇస్తాను. ఓకేనా? సో ఇంకా మనం ఒక డిక్షనరీ అనేది మనం రాసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటిది, ఇది కీ, ఇది వాల్యూ అనమాట. అర్థమైందా? ఇది కీ, ఇది వాల్యూ అని ఎలా ఎందుకు రాసుకున్నాం అంటే ఫ్రెండ్స్, ఇది డిక్షనరీ మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. అండ్ అలాగే ఇది కీ వాల్యూస్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాం అనమాట. అంటే నేమ్ అనేది కీ, కార్తిక్ అనేది వాల్యూ. అంటే నేమ్ కార్తిక్కి మ్యాప్ అవుతుంది. అలాగే ఏజ్, అలాగే సిటీ. ఓకేనా? సో ఇప్పుడు అంటే ఒక టేబుల్లా ఊహించుకోండి. కీ అనేది ఒకవైపు, వాల్యూ అనేది ఒకవైపు. కీలో ఏముంటాయి, నేమ్, ఏజ్, సిటీ. అండ్ అలాగే వాల్యూలో కార్తిక్, 18, హైదరాబాద్ అని ఉంటాయి. సో అసలు ఈ డిక్షనరీ అనేది మనం ఎందుకు వాడుతున్నాం అంటే స్టోర్స్ వాల్యూస్ బై పొజిషన్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆల్రెడీ లిస్ట్లోని ఎలిమెంట్స్ అనేవి మనం రాసుకున్నాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా లిస్ట్ తెలియపోయి ఉంటే మనం ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసాం. ఇన్ కేస్ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. సో లిస్ట్ ఏంటంటే, లిస్ట్లో ఏంటి, స్టోర్స్ వాల్యూ బై పొజిషన్. అంటే ఒక లిస్ట్లోని నేను కార్తిక్, 18, హైదరాబాద్ నేను ఈ విధంగా రాశాను అనుకోండి, స్టూడెంట్స్ ఆఫ్ 0 అని పెడితే కార్తిక్ అని వస్తుంది. అర్థమైందా? కానీ స్టూడెంట్స్ డాట్ 0 అంటే ఏంటి తెలియదు కదా, అర్థం కాదు కదా. సో అందుకే మనం స్పెసిఫిక్గా రాసుకుంటాం. అంటే ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ 0 అని కాకుండా స్టూడెంట్ ఆఫ్ నేమ్ అంటే ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది మనం ఇస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ రీడబుల్ అనమాట. ఓకేనా? మోర్ రీడబుల్. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఓకే, మీకు ఒకసారి ఇక్కడ రాస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ నేమ్ అంటే ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఫ్రెండ్స్. .py చూసారా, కార్తిక్ అని ఎలా వచ్చిందో. నేను ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ వాల్యూ అనేది వచ్చింది. చూసారా అవి ఎలా మ్యాప్ అయిందో. సో ఈ విధంగా చూసారా, ఇది అర్థం అవుతుంది. అదే మనం లిస్ట్లో ఏం చేసాం, పైన లిస్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆఫ్ 0 అని రాస్తే ఇది రీడబుల్గా ఉందా, ఇది రీడబుల్గా ఉందా, ఇదే కదా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఫ్రెండ్స్. సో ఇంకా మనం లిస్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇవి కీ, అండ్ అలాగే ఇది వాల్యూస్ ఈ విధంగా మనం పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, లిస్ట్ అనేది క్రియేట్ చేయడం, అండ్ అలాగే లిస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి ఎలా యాక్సెస్ చేయాలో కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్ళేలోపు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నా ప్రతి వీడియో అనేది మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో అలా ఏంటంటే మీకు ఏ వీడియో మిస్ అవ్వకుండా అన్నీ మీరు జాగ్రత్తగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఇక్కడ వరకు మనం చేసాం, ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేసాం, దాన్ని కాల్ చేసుకున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను కొత్త డేటా యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ ఆఫ్
అంటే ఇక్కడ నేను ఈ విధంగా రాసుకుంటున్నాను అనమాట. అంటే ఏ విధంగా రాస్తానంటే సింపుల్గా కంట్రీ అని రాశాను అనుకోండి, ఇక్కడ ఇండియా అని నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు దాన్ని కాల్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. చూసారా? ఈ విధంగా మనం డేటా అనేది యాడ్ చేయొచ్చు అనమాట డిక్షనరీలో. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ చేయడమే కాకుండా ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేయడం అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా అని ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ స్టూడెంట్ ఆఫ్ కంట్రీ ఇక్కడ నేను ఇచ్చుకొని ఇక్కడ నేను కంట్రీని మారుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అని పెట్టాను. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇక్కడ లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. సో చూసారా? ముందు దానికి ఇప్పటి దానికి తేడా అబ్జర్వ్ చేసారా? ఇక్కడ కంట్రీ ఇండియా అని ఉంది, ఇక్కడ కంట్రీ జపాన్ అని ఉంది. మనం డేటా యాడ్ చేయడమే కాకుండా దాన్ని లోపల మాడిఫై కూడా చేయగలం, అంటే అప్డేట్ కూడా మనం చేయగలం అనమాట. సో ఇప్పుడు ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనం ఏం చేస్తాం అంటే డిలీట్ అని నేను ఇక్కడ ఈ విధంగా ఇచ్చి DEL అని ఇలా వాడి ఆ పర్టిక్యులర్ డిక్షనరీ ఉపయోగించి నేను కంట్రీ రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ లోపల కంట్రీ అని నేను ఈ విధంగా నేను ఇక్కడ రాస్తాను అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ప్రింట్ స్టూడెంట్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూసారా కంట్రీ అనేది ఎలా డిలీట్ అయిపోయిందో. సో ఈ విధంగా మనం ఎలా యాడ్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం, అవసరమైతే డిలీట్ కూడా క్లియర్గా మనం చేయగలం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇవన్నీ కీ, ఇవన్నీ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూస్ అన్నీ కావాలనుకోండి లైన్గా, అప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ స్టూడెంట్ ఆఫ్ కీస్ అని ఈ విధంగా నేను రాశాను అనుకోండి, మొత్తం ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. చూసారా? డిక్షనరీ కీస్ నేమ్, ఏజ్, సిటీ ఇవన్నీ వచ్చాయి. నేమ్, ఏజ్, సిటీ. ఓకేనా? ఇవి కీస్, ఇవి వాల్యూస్. సో ఇప్పుడు అలాగే మనకి వాల్యూస్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? స్టూడెంట్ వాల్యూస్ అని ఈ విధంగా మనం ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్. సో అప్పుడు చూసారా ఇవి కీస్, ఇవి వాల్యూస్ ఎలా వచ్చి చూసారా? ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మనకి కింద ఇక్కడ కనబడుతుంది అనమాట. చూసారా? కీస్ ఆఫ్ వాల్యూస్ ఏ విధంగా ప్రింట్ అయ్యాయో చూసారా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఈ యొక్క డిక్షనరీ మీద కొంత అవగాహన అనేది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లూప్ అనేది మనం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఇన్ స్టూడెంట్ అని నేను ఇక్కడ ఒకటి ఇచ్చి ప్రింట్ ఆఫ్ కీ అని నేను ఇక్కడ రాసుకున్నాను. డైరెక్ట్ కీస్ అన్ని నాకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక లూప్లో మనం ఈ విధంగా మనం తెచ్చుకున్నాం అనమాట. నేమ్, ఏజ్, సిటీ ఈ విధంగా కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది డిక్షనరీ గురించి వీడియో ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి ఆన్సర్ అనేది నేను తప్పకుండా ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత షేర్ చేస్తే నాకు అంత హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.